ఇంతకీ రామయ్య గారికి నువ్వేమవుతావు? మా మనవడు, మా సుహాసినికి, మా పెద్ద కొడుక్కి పుట్టిన బిడ్డ. నాకు నీ అంత కొడుకున్నాడు. ప్రస్తుతం ఎక్కడో దూరంగా ఉన్నాడు. నిన్ను చూడగానే వాడే గుర్తొచ్చాడు. అందుకే హక్ చేసుకున్నాను. బాబు ఆనంద్, అమ్మా, మీ గతమేంటో నాకు తెలీదు. నేను నా గతాన్ని ఎప్పుడు మర్చిపోయాను. ప్రస్తుతం అన్నిటినీ అందరినీ మర్చిపోయి ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మీరు మీ గతం చెప్పినా అర్థం చేసుకుని సాయం చేస్తానో లేదో తెలియదు, కానీ నా గతం గుర్తొచ్చి మాత్రం బాధపడతాను. దయచేసి మీరేం చెప్పకండి. అర్థమైంది నాన్న, అర్థమైంది. ఆ రోజు నీ తండ్రిని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించాననే కోపంతోనే కదూ ఈ అమ్మతో ఇలా మాట్లాడుతున్నావు. 25 తర్వాత నిన్ను చూసేసరికి నా కన్న పేగు కదిలిందిరా. నా మాతృహృదయం నువ్వు అమ్మా అని పిలిస్తే వినాలని తహతహలాడిపోతోంది. కానీ ఏం చేయను, అంతా నా దురదృష్టం. నన్ను క్షమించమ్మా. 25 తర్వాత నిన్ను చూసి కూడా అమ్మా అని నోరారా పిలవలేని దురదృష్టవంతుణ్ణి. సార్, మిమ్మల్ని చూస్తే మాకు ఆయనే గుర్తొస్తున్నారు. ఒక్కసారి మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా సార్? చెల్లెమ్మా. అన్నయ్య. నా బంగారు తల్లి, నిన్ను చూడగానే నా ప్రాణం కొట్టుకుందమ్మా. కాని ఏం చేయను, గతం గుర్తొస్తే నేను తండ్రి అన్న నిజం నా కొడుక్కి తెలుస్తుంది. ఇప్పటిదాకా తండ్రెవరో తెలియకుండా నా కొడుకుని పెంచిన మీరు ఎందుకు నా తండ్రి దూరం అయ్యాడు అంటే మీరు సమాధానం చెప్పలేరు. అందుకే అన్నీ తెలిసి నేను మౌనంగా ఉన్నాను. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. అలాంటిదేం లేదమ్మా. నిన్ను చూస్తుంటే నాకు నా చెల్లి గుర్తొస్తుంది. సార్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మీరు కూడా మాతో పాటు ఉండొచ్చు కదా సార్? సారీ అమ్మా. 25 ఏళ్లుగా నాకు ఒంటరిగా బతకడం అలవాటైపోయింది. ఒంటరిగానే ఉండనివ్వండి. ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేస్తాను. ఈలోపు మీకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఎంతమందితో మాట్లాడారు? కట్టుకున్న భార్యని నాతో ఒక్క మాటైనా మాట్లాడారా? ఉత్తమ్ సార్, మీ అమ్మగారు ఎవరు? ఈవిడే సార్, సుహాసిని గారు. మన అబ్బాయిని సారీ, మీ అబ్బాయిని అచ్చం వాళ్ళ నాన్నలాగే పెంచారు. పేరుకు తగ్గట్టుగా ఉత్తముడిగానే తీర్చిదిద్దారు. మీ పెంపకానికి హ్యాట్స్ ఆఫ్. సార్ 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 ఏమైంది సార్? టాబ్లెట్. సార్ నేను చూస్తాను, ఆగండి. మైథిలి, షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. మావయ్య, త్వరగా వాటర్ తీసుకురండి. ఇవ్వండి. అన్నయ్య తొందరగా. ఇగో అరుడు. ఇంటికి తీసుకువెళ్దాం పదండి. అవసరమైతే డాక్టర్ని పిలిపిద్దాం. అలాగే నాన్నమ్మ. పదండి. సార్ పదండి. డోంట్ వరీ మేడం, షుగర్ డౌన్ అవడం వల్ల సురహ తప్పాడు తప్ప ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. ఇక నుంచి అయినా
టైంకి టాబ్లెట్ వేసుకోమని చెప్పండి. అలాగే డాక్టర్. ప్రస్తుతానికి ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయమని చెప్పండి. అలాగే డాక్టర్. నేను వస్తాను. ఆ, టైంకి మందులు వేసుకోకపోవడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందంట. పక్కన నా అనేవాళ్ళు ఉంటే కదా పట్టించుకోవడానికి, సమయానికి మందులు వేయడానికి. ఏమండి, ఎలా ఉందండి? ఎలా ఉంది నాన్నా? నీరసంగా ఉందా? ఏమైనా తింటావా? ఏమొద్దమ్మా. ఏమండి, అసలే నీరసంగా ఉన్నారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు. ఏంటండి అలా చూస్తున్నారు? మా ఇల్లు చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తున్నాయా? అలాంటిదేం లేదమ్మా. సార్, మీ కళ్ళలో ఆనందం చూస్తుంటే ఈ ఇంటితో మీకేదో అనుబంధం పెనవేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళు ఇంటికి దూరం అయ్యి మళ్ళీ తిరిగి వస్తే ఆనందపడినట్టుగా అనిపిస్తుంది. చచ్చా, అలాంటిదేం లేదు బాబు. నాకు టైం అవుతుంది. నేను మళ్ళీ కలుస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు బాబు? మీ ఆరోగ్యం కుదుట పడేంత వరకు మీరు మాతోనే ఉండండి. అవునండి, ఎలాగూ మీరు మా కేసు వాదిస్తున్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకు మాతోనే ఉంటే బావుంటుంది. ఏమండి, ఆయన వెళ్ళిపోతాను అంటే అమ్మమ్మ గారు, అత్తయ్య గారు ఎందుకంత కంగారు పడిపోతున్నారు? నాకు అది అర్థం కావట్లేదు మైథిలి. సిస్టరు, మందులు రాసి ఇచ్చాడని డాక్టర్ని, కేసు వాదిస్తున్నాడు కదా అని లాయర్ని ఇంట్లో ఉంచుకోలేం కదా. ఆయనకంటూ ఓ ఇల్లు ఉంటది. ఆయనకు అక్కడే ప్రశాంతంగా ఉంటది. ఏతంటారు లాయర్ గారు? కరెక్ట్. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటే మంచిది. ఎనీవే, నాకొక చిన్న హెల్త్ ఇష్యూ రాగానే నా సొంత కుటుంబ సభ్యులాగా స్పందించి డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించినందుకు, నన్ను మీ సొంత మనిషిలాగా ఆదరించినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు. వస్తాను. ఆగు నాన్నా. అసలే అనారోగ్యంతో ఉన్నావు. ఇలాంటి సమయంలో అయిన వాళ్ళు తోడుంటే చాలా మంచిది. అయినా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏం చేస్తావు? కొన్నాళ్ళు మాతోనే ఉండొచ్చు కదా. అవునండి, మాతో పాటు ఉంటే మీ మంచి చెడు దగ్గరుండి చూసుకుంటాం. మీకెలాంటి లోటు రాకుండా కాపాడుకుంటాం. మా మాట విని ఇక్కడే ఉండండి. నేనెవర్ని మీతో పాటు మీ ఇంట్లోనే ఉండడానికి? అది కాదు ఆనంద్. మీకు నన్ను ఉండమనే అర్హత లేదండి. ఎందుకంటే వీళ్ళ మధ్య మీరే అతిథిలా ఉంటున్నారు కాబట్టి. నేనిక్కడ మీకులాగా అతిథిలా ఉండలేను కాబట్టి. అన్నయ్య, ఇంతమంది అడిగినా కాదన్నావు. నీ చెల్లెల్ని అడుగుతున్నాను. కనీసం నా మొహం చూసైనా ఉండన్నయ్యా. చూడమ్మా, ఇక్కడ జరిగిన కొన్ని పాపాలకి ప్రత్యక్ష సాక్షినమ్మా నేను. ఇప్పుడు నా మీద చూపిస్తున్న అభిమానమే కొన్నాళ్ల క్రితం ఒక అమాయకురాలైన ఆడపిల్ల మీద చూపించుంటే నేను ఈ గడప దాటి బయటికి వెళ్ళి ఉండేవాడిని కాదమ్మా. ఇలా ప్రాధేయపడాల్సిన అవసరం మీకు వచ్చుండేది కాదమ్మా. ఇక్కడే ఉండి ప్రతి క్షణం జరిగిన ఘోరాన్ని తలుచుకొని భరించగలిగే శక్తి ఈ గుండెకి లేదమ్మా. అందుకే వెళ్తున్నాను. అన్నయ్య, ఆగండి సార్. మీరెవరు? ఈ ఇంటితో మీకున్న అనుబంధం ఏంటి? మా కుటుంబంతో మీకున్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్న అడగాల్సింది వెళ్ళిపోతున్న నన్ను కాదు, ఉండిపోమంటున్న మీ వాళ్ళని. సార్, మీరు కళ్ళు తిరిగి పడిపోగానే జానకమ్మ గారి కళ్ళల్లో భయాన్ని చూశాను. సుహాసిని గారి కళ్ళల్లో బాధని చూశాను. రామయ్య గారి గుండెల్లో వణుకుని చూశాను.
నిజంగా మీతో ఎలాంటి రక్త సంబంధం లేకపోతే ఈ ఇంటికి తీసుకొచ్చుండేవాళ్లే కాదు, మిమ్మల్ని ఇలా ఉండమని ప్రాధేయపడేవాళ్లే కాదు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మీ కుటుంబ సభ్యుల వల్ల ప్రాణం పోగొట్టుకున్న ఒక అమాయకురాలైన ఆడపిల్లకి అన్నయ్యని. తన స్వార్థంతో, మూర్ఖత్వంతో ఆడపిల్ల చావుకి కారణమైన మూర్ఖురాలికి భర్తని, పంతంతో, పట్టుదలతో తాళి కట్టిన భర్తని ఇంటి నుంచి పంపించేసిన ఒక మహాతల్లికి కొడుకుని. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు జన్మనిచ్చిన తండ్రిని. ఏంటి మీరనేది? మీరు నా కన్న తండ్రా? ఆశ్చర్యంగా ఉంది కదూ, నమ్మలేని నిజంలాగా అనిపిస్తుంది కదూ, కానీ ఇదే నిజం. ఒక అమాయకురాలైన ఆడపిల్ల చావుకి నా కుటుంబం కారణమైన బాధతో, నా కుటుంబ సభ్యులు దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారన్న కోపంతో ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయ్యాను. కానీ ఇన్నాళ్లకి దురదృష్టం కొద్దీ నా కుటుంబ సభ్యులకి దగ్గరయ్యాను. సరిపోదట మాట నాన్న ఇదిగో ఇది నా మాట. నా తండ్రి ఎవరు, ఎక్కడుంటాడో తెలియక, ఆయన కలుస్తాడన్న నమ్మకం లేక కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశాను నాన్న. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే మిమ్మల్ని నాకు దగ్గర చేశాడు. కన్న బిడ్డని గుండెలకు హత్తుకుంటే వచ్చే ఆనందం ఏంటో మొదటిసారి అనుభవిస్తున్నాను నాన్న. మావయ్య గారు, ఇది కళ నిజమా అనిపిస్తుంది. గతంలో ఏం జరిగిందో మాకు తెలీదు. అసలు గతంతో మాకు సంబంధమే లేదు. ఇక నుంచి మీరు మాతో పాటు ఉండాలి. మమ్మల్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అవును నాన్నా, నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో నాకు తెలుసు. తప్పు నీ తండ్రి చేస్తే శిక్ష మాత్రం నీకు పడింది. ఇప్పటికైనా జరిగింది మర్చిపోయి ఈ అమ్మతోనే ఉండు నాన్నా. అవునండి, మా వల్ల తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. అంతేకాని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి. చాలు. మీరు చేసిన పాపాలు అంత తేలిగ్గా మర్చిపోను. తప్పు చేసింది నేను కాదండి, మీ నాన్నగారు. ఆయనే గనక మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక కూతుర్ని కన్నుండకపోతే మన కుటుంబానికి ఇంత కర్మ పట్టుండేదా? తప్పు చేసింది మీ నాన్నైతే శిక్ష మాకు వేస్తారేంటండి? నోర్మాయ్. మా నాన్న తప్పు చేసుండొచ్చు, కానీ నిండు చూలాలుగా ఇంట్లో అడుగు పెట్టినా నా చెల్లి ఏం తప్పు చేసిందని తనని ఘోరంగా అవమానించారు. బాలింత అని కూడా చూడకుండా కడుపుతో ఉన్న నా చెల్లిని మెడపట్టుకుని బయటికి గంటేశారు. తన చావు కారణమయ్యారు. ఆ పాపం మనల్ని ఊరికి వదిలిపెట్టే సుహాసిని శాపంగా మారి ప్రతి క్షణం మన కుటుంబం మీద పగ తీర్చుకుంటూనే ఉంటుంది. అందుకే మన కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి ఒకరికొకరు కాకుండా చేసింది. మీరు చేసిన పాపాలు అంత తేలిగా మీరు మర్చిపోతారేమో, కానీ నేను మర్చిపోలేను. జీవితంలో మీ మొహం చూడను. ఆగండి నాన్న. ఇన్నాళ్లుగా మీరు ఇంటికి దూరం అయితే ఎవరో తప్పు చేస్తే దూరం అయ్యారనుకున్నాను.
కానీ వీళ్ళందరూ నేరం చేయటం వల్ల, మా మేనత్త ప్రాణం తీయటం వల్ల మీరు దూరం అయ్యారని ఇప్పుడే అర్థమైంది. ఉత్తమ్, నాన్న, ఈ రోజు నుంచి నేను కూడా మీతోనే ఉంటాను. మీతో పాటుగా వస్తాను. పద నాన్న, వెళ్దాం. ఆగుత్తమ్. ఎందుకు ఆగాలమ్మా? ఎందుకు ఆగాలి? మీరు చేసిన తప్పు వల్ల నా మేనత్త ప్రాణాలు పోవడమే కాకుండా ఆమె బిడ్డ ఈ ఇంటికి దూరం అయింది. పోయిన బిడ్డని ఇంటికి తీసుకొచ్చి చేసిన పాపాలకి ప్రక్షాళన చేసుకుంటే తప్ప నేను నాన్నగారు ఇంట్లో అడుగు పెట్టం. చెప్పండి, మా అత్త కూతుర్ని ఈ ఇంటికి తిరిగి తీసుకురాగలరా? అయిన వాళ్ళందరికీ దూరమైన నా మరదలికి న్యాయం చేయగలరా? చెప్పండమ్మా. అలా చేస్తే మీ నాన్న ఇక్కడే ఉంటాడు అని నువ్వు మాట ఇవ్వగలవా ఉత్తమ్? ఉంటారు. తన చెల్లెల కూతుర్ని ఇంటికి తిరిగి తీసుకొని రాగలిగితే మా నాన్నగారు ఖచ్చితంగా మనతో పాటే ఇక్కడే ఉంటారు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, మీ నాన్నగారు. నా బిడ్డ మాటిస్తే నేను మాటిచ్చినట్టే. వాడు చెప్పినట్టుగా నా చెల్లెలు కూతురికి న్యాయం జరిపిస్తే ఖచ్చితంగా నేను మీతో పాటే ఉంటాను. చెప్పండి, పోగొట్టుకున్న నా చెల్లెలు కూతుర్ని తిరిగి తీసుకుని రాగలరా? నీ చెల్లెలి కూతుర్ని తిరిగి తీసుకురావడం కాదు, ఎప్పుడో ఈ ఇంటి కోడల్ని చేశాం. ఏ ఇంటికి తను దూరం అయ్యిందో అదే ఇంటికి దగ్గర చేశాం. పోగొట్టుకున్న రక్త సంబంధాల్ని, బంధుత్వాల్ని తన రూపంలో తిరిగి తీసుకొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నా చెల్లెలు కూతురు ఈ ఇంటి కోడలా? ఎవరు? నా మేనకోడలు ఎవరు? నీ చెల్లెలి కూతురు, నీ మేనకోడలు ఎవరో కాదు ఆనంద్. నీ ముందు కన్నీటితో నిలబడి నువ్వు ఇక్కడే ఉండాలి అని మనసారా కోరుకుంటూ నీకోసం ఎదురు చూస్తుందే ఈ మైథిలి. ఈ మైథిలియే నీ చెల్లెలు తులసమ్మ కూతురు, నీ ఇంటి కోడలు. ఏంటి తాతయ్య మీరనేది? నేను నేను తులసమ్మ కూతుర్నా? అవునమ్మా, నువ్వే నా తులసమ్మ కూతురువి, ఈ జానకిరామయ్య మనవరాలివి. అంతేకాదు, ఈ లీలాకృష్ణే నీ కన్న తండ్రి. మీరు చెప్పింది నిజమా అండి? అవును జానకి, ఈ నిజం తెలిస్తే మీరెక్కడ తనని ద్వేషించి ఈ ఇంట్లోంచి పంపిస్తారన్న భయంతో ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. ఎప్పుడైతే చనిపోయిన తన చెల్లెలి కూతురికి న్యాయం చేయాలని నా కొడుకు సంకల్పించాడో అప్పుడే నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకే చెప్తున్నాను. నాన్న ఆనంద్, ఇదిగో నీ చెల్లెలి కూతురు మైథిలి. మావయ్య, ఇప్పటిదాకా తులసమ్మ కూతురు ఎవరా అని ఎదురు చూశాను. ఎక్కడున్నా వెతికి తీసుకురావాలి అనుకున్నాను. కాని నేనే తులసమ్మ కూతురునని తెలిసాక చాలా ఆనందంగా ఉంది మావయ్య.
మా అమ్మ వల్ల ఈ కుటుంబం ముక్కలైనా నా వల్ల మళ్ళీ ఈ కుటుంబం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. చాలా సంతోషంగా ఉంది. అమ్మ మైథిలి, అమ్మా, నువ్వు నా కూతురువా? అవును లీలాకృష్ణ, నీ కూతురే. మైథిలి కన్న తండ్రివి నువ్వే లీలాకృష్ణ. అమ్మ మైథిలి, శుభప్రద, రా. ఇన్ని రోజులు నువ్వు మనకి పిల్లలు లేరని బాధపడేదాని కదా. ఇక నీకు ఆ బాధ లేదు. మన మైథిలి ఉంది, మన కూతురు మనతోనే ఉంటది. అమ్మా, అమ్మయ్యా, ఈ సమస్యలన్నిటికీ ముగింపు దొరికింది. మా అత్తయ్యకి జరిగిన అన్యాయంకి పరిష్కారం దొరికింది. ఈ రోజున విడిపోయిన మన కుటుంబం ఒక్కటైంది. పోగొట్టుకున్న ఆనందాలు, సంతోషాలు దగ్గరయ్యాయి. ఇది జానకి రామయ్య గారి మనవరాలు సాధించిన విజయం. మైథిలి, నానమ్మ, తాతయ్య, కమ్. సుహాసిని, ప్రసార వేళల్లో మార్పు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. మా అన్నయ్య ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. నిండు నూరేళ్ల సావాసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు.